విశాఖ ఎంపీ సంబంధించి రెండు ప్రధాన పార్టీలు టీడీపీ వర్సెస్ వైసీపీ. టీడీపీ నుంచి బలమైన అభ్యర్థి, గతంలో ఓడిపోయిన అభ్యర్థిని దించారు భరత్ని. వైసీపీ నుంచి కొత్తగా విశాఖ ఆడపడుచు అంటూ కూడా వైసీపీ బొత్స ఝాన్సీ గారిని తీసుకొచ్చారు. ఎవరు గెలుస్తారంటారు? అంటే మీ ఎవరు ఓటేస్తారు, ఎవరిని గెలిపించుకుంటారు? గతంలో కూడా వైసీపీని గెలిపించుకున్నారు, ఈసారి ఎలా ఉండబోతుందంటే అంటే ఇప్పుడు వరకు వైజాగ్ అంతా కూడా ఒక వరకుమే ఏలింది సార్, ఎంపీ వరకు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు టీడీపీ క్యాండిడేట్ని తీసుకుంటే భరత్ గారిని, ఆయనకు ఒక గీతం కాలేజు, గీతం హాస్పిటల్ ఉంది. ఇన్నేళ్ళు అంటే ఓడిపోయిన 5 ఏళ్ళలో ఏ రోజైనా అక్కడ ఫ్రీ సర్వీస్ అనేది విన్నారా? ఫస్ట్ క్వశ్చన్ అది. ఫ్రీ సర్వీస్ లేదు లేదు. ఈవేళ ఈయన ఎలక్షన్ వచ్చిందని చెప్పి ఈ 2 నెలలు మాత్రమే అది చెప్పడం కూడా చెప్తున్నారు డాక్టర్లే. ఈ 2 నెలలు ఫ్రీ సర్వీస్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్తున్నాడు ఆయన. అదే అన్నాను, అంటే ఎలక్షన్ ఉంది కాబట్టి మీరు చేస్తున్నారు అంతే కదా, అది కూడా ఒప్పుకోవాలి కదా. అంటే మిగతా టైంలో మేము కమర్షియల్ అయినా మీరు ఒప్పుకోవాలి కదా. వేరే ఇప్పుడు అదే భరత్ గారిని ఈ 5 ఏళ్ళు ఎంపీగా ఓడిపోయినప్పుడు ఎప్పుడైనా నియోజకవర్గంలో కానీ, ఎప్పుడైనా ఏ వార్డులోనైనా కానీ, ఏ వీధిలోనైనా సరే ఒక ఫ్రీ క్యాంప్ పెట్టాడా? ఇప్పుడు పెడుతున్నాడు, ముందెందుకు పెట్టలేదు? ఏం సార్ తెలుసుకున్నాడేమో. పోనీ అదే నేను తెలుసుకోవాలంటే ఎలక్షన్ దగ్గరలోనే తెలుసుకుంటారా అని అడుగుతున్నాను నేను. ఇలాంటి ప్రజలు నమ్మరా? ఎలా నమ్ముతారు సార్? ఇప్పుడు మరీ ఎలక్షన్ టైంలోనే మీరు ఫ్రీ క్యాంపులు, ఫ్రీ మెడికల్ క్యాంపులు పెడితే మరీ జనాలు అందరూ ఇప్పుడు ఒకప్పుడు సార్ అవన్నీని. ఇప్పుడు అందరూ ఎడ్యుకేట్ అయ్యారు, ఓటింగ్ తెలుసు, రాజకీయాలు తెలుసు, ప్రతి ఒడికి నాలెడ్జ్ ఉంది. సో నాలెడ్జ్ ఉండేటప్పుడు ఎవడైనా సరే ఎలాగా అనుకుంటారు, ఎలక్షన్ ఉంది కదరా అందుకే ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టారు, అదే మాట్లాడుకుంటున్నారు అందరూ కూడా. కానీ ఝాన్సీ గారి వరకు వస్తే తెలుసండి. ఆవిడ యాక్చువల్లీ బేసికల్గా ఇక్కడే, ఆవిడ పుట్టిల్లి ఆవిడైతే వైజాగే. ఒక బీసీ మహిళకి ఇవ్వడం వల్ల రీజన్ కూడా మనకేంటంటే, అంటే అడ్వాంటేజ్ చెప్తాను. ఎన్నాళ్ళు బయట వేరే వేరే వాళ్ళు వచ్చి, అంటే బయట ఊరు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేశారు, నాన్ లోకల్స్ అందరూని. ఇప్పుడు వరకు ఎంపీగా లోకల్ పర్సన్ అంటూ ఎవడు చేయలే. ఇప్పుడు మనకి అదృష్టశాతమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు దైవాల్లో మనకి ఒక లోకల్ క్యాండిడేట్ని మనకి ఎంపీగా ఇచ్చారండి. ఈ అవుటర్కు ఏంటంటే, మీరు ఒక హరిబాబు గారిని తీసుకోండి ఎగ్జాంపుల్. హరిబాబు గారి దగ్గరికి వెళ్ళి నేను ఆవిడ బీజేపీ టీడీపీ కలిసి ఉండేటప్పుడు ఒక సెంట్రల్ స్కూల్ సీటు రికమెండ్ చేయమన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా? మీ అమ్మాయి అని అడిగాడు ఫస్ట్ క్వశ్చన్. కాదు అన్నాను. కాకపోతే మన అప్పుడు ఎలక్షన్ టైంలో బాగా కష్టపడ్డాడు సార్, ఇవాళ పరిస్థితి చాలా పేదది, వాళ్ళ పాపకి ఏమైనా అడ్మిషన్ ఇవ్వండి అంటే, నీ కూతురికైతే రా, బయట వాళ్ళకైతే రికమెండ్ చేయక అన్నాడు ఆయన. తర్వాత అదే ఇప్పుడు మీరు ఎవరైతే కంటెస్టెంట్ ఎంపీ భరత్ గారు, ఆయన దగ్గరికి ఒక ఇంజనీరింగ్ సీట్ కోసం అని వెళ్ళాను. ఇంజనీరింగ్ సీట్కి వెళ్తే 10 పైసలు తగ్గేది లేదు గణేష్, నువ్వు అందులో మొహమాట పడుకు, సిస్టమ్ తెలుసు. అంటే నేను ఎందుకు ద్వేషిస్తున్నా అంటే, మీకు ఏదో ఎలక్షన్ ఉంది, ఎలక్షన్లో గెలవాలి అని జనాలు మబ్బి పెట్టడం వరకే వాళ్ళ పని సార్. జనాలకి ఏదైనా సేవ చేశారా అని నా క్వశ్చన్. ఇప్పుడు కేకే రాజు గారిని తీసుకోండి ఎగ్జాంపుల్. కేకే రాజు గారు ఏమైనా పని ఆశించి చేయట్లేదు కదా, ఆయనది రియల్ ఎస్టేట్ వ్యాపారం, కానీ నిరంతరం జనాల్లో ఉన్నాడండి ఆయన. కరోనాలో టైంలో హెల్ప్ ఉన్నాడండి. మరి ఇదే ఎంపీ ఇవాళ కంటెస్టెంట్ ఏమయ్యాడండి కరోనా టైంలో? జనాలు లేరంటారు. లేడు కదా, ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన వ్యాపారం ఆయన చూసుకున్నాడు, కానీ జనాలకి ఏమైనా ఉపయోగపడేది ఏమైనా చేశాడా? 100% నమ్మరు. వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను ఏమన్నా అంటే, స్థానికులు ఎప్పుడైతే మనం గెలిపించుకోగలితే, బీసీ అంటే కింద వర్గాల్లోని ఎవరైతే బీసీ మహిళలు మనం లేపితే, ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక స్కూల్ గురించి చెప్పానో, మన బీసీ పేదోళ్ళ లాంటి పిల్లల లాంటి వాళ్ళందరినీ కూడా మనం ఆవిడకి చెప్పి ఆవిడ రికమెండ్ చేసుకొని మన అంటే ఒక స్కూల్లోనే కాదు, వేరే వేరే ప్లేసుల్లో కూడా ఆవిడ బొబ్బులు ఎంపీగా చేసినప్పుడు కూడా ఆవిడ కింద స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ని అధిష్టానం తీసుకెళ్ళిందండి. ఆవిడ లాస్ట్ మన పార్లమెంట్ సమావేశాలు చూసుకుంటే, బొబ్బులు అంటే ఒక చిన్న ఊరు, అది టౌన్. ఆ టౌన్లో తాలూకా విషయాన్ని అక్కడ ఎందుకు చెప్పాలా? అవసరం లేదు. అలాంటిది ఆవిడే అక్కడ చెప్పినప్పుడు, వైజాగ్లో ఉన్న ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు 5 పోర్ట్లు వస్తున్నాయండి. అలాగే ఇప్పుడు మన పోర్ట్ ఉందండి, ఇప్పుడు మనకి డిఎల్బిలో మన ఆర్బిట్ మాల్ కానీ ఇవన్నీ వస్తున్నాయండి.
సో ఇంకా ఇప్పుడు సమర్లు అన్నీ మనకు సమకూర్చున్నప్పుడు మనకి ఇంకా ఇండస్ట్రియల్ రావాలంటే మనకు అనుకూలంగా వైజాగ్ మీద పట్టున్న క్యాండిడేట్ అయితే మన పైన కూడా వీళ్ళు ఫైట్ చేసి మనకైనా ఒక ఇండస్ట్రీని కానీ ఒక కంపెనీని కానీ తెచ్చే సత్తా ఉన్నది ఎవరంటే ఝాన్సీ గారేనండి. వీలైతే వ్యాపారం గెలుస్తారా? 100% గెలుస్తారు. టఫ్ అంటున్నారు, బాగా టఫ్ అంటున్నారు. అదే టఫ్ ఏం లేదు సార్. భరత్ అయితే గెలడు, ఎందుకంటే జనాల్లో లేడు, ఎందుకంటే ఆయన ఎవరికి సర్వీస్ చేయలేదు. ఇప్పుడు బొత్స ఝాన్సీ గారు కాకపోయినా వాళ్ళ హస్బెండ్ బొత్స సత్యనారాయణ గారు అయినా ఎప్పుడు కూడా ఆయన పబ్లిక్లో ఉంటాడు. ప్రతి వాళ్ళకి అంటే ఒక పార్టీని కాకుండా ప్రతి పార్టీతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి ఆయన. అంటే అందరికీ సేవ చేశాడు ఆయన.